సిపిఐ పార్టీలోకి మీరు ఎలా వచ్చారు? అసలు మీ ప్రస్థానం ఎక్కడి నుంచి రావడం జరిగింది మీ తిరుపతి జిల్లాకి? మాది ఐరాల మండలం ఐకేరెడ్డిపల్లిలో మేము సహజంగా సామాన్యమైనటువంటి కుటుంబంలో జన్మించాం. ఓ రైతు. నేను 89లో తిరుపతి ఎంచుకొని తిరుపతికి రావడం జరిగింది. ఆనాటి నుండి నేను వచ్చిన సంవత్సరంన్నర కాలంలో ప్రధానమైనటువంటి ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఏఐటీసీలో నా ప్రస్తావన ప్రారంభమైంది. నేను ఆటో యూనియన్ సభ్యుడిగా అనేకమైనటువంటి కష్ట నష్టాలు పడి తిరుపతి పట్టణంలో ప్రారంభించి అక్కడి నుండి ప్రారంభ దశలోనే ఆటో యూనియన్ ఉపాధ్యక్షుడిగా, ఆటో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా, ఆ తర్వాత తిరుపతి ఏఐటీసీ నగర ప్రధాన కార్యదర్శిగా 2002లో ఇవ్వడం జరిగింది. ఏఐటీసీ నగర ప్రధాన కార్యదర్శి అయిన తర్వాత అనేకమైనటువంటి కార్మిక వర్గంలో కార్మిక సమస్యలపైన తిరుపతి పట్టణంలో పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించాం. ఆ పోరాటాల్లో భాగంగానే ఏఐటీసీ జిల్లా సహాయ కార్యదర్శిగా కూడా తీసుకోవడం జరిగింది. ఆ సందర్భంలో ఆటో యూనియన్ రాష్ట్ర 2006లో ఆటో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా ఉమ్మడి రాష్ట్రంలో ఒక దఫ 3 సంవత్సరాల పాటు పనిచేయడం జరిగింది. క్రమేణంగా ఉద్యమాలు చేసేటువంటి సందర్భంలో నేను 2006 నుండి మరింత ఫుల్ టైమ్గా నేను పార్టీకి అంకితమయ్యి కమ్యూనిస్ట్ పార్టీ యొక్క కార్యాచరణని, కార్మికులు ఎదుర్కొన్నటువంటి సమస్యలపైన నేను ఏఐటీసీ జిల్లా అధ్యక్షుడిగా 6 సంవత్సరాలు, జిల్లా ప్రధాన కార్యదర్శిగా 6 సంవత్సరాలు పనిచేయడంతో ఈ ఉద్యమాలు మరింత ఉధృతం చేయడంతో 2022 ఏదైతే మన రాష్ట్రాలు విడిపోయినాయో, 2022లో మన జిల్లాలు విభజన జరిగిందో, ఆ విభజన జరిగిన సందర్భంలో మన తిరుపతి జిల్లా సిపిఐ మొదటి కార్యదర్శిగా నన్ను ఇక్కడ రాష్ట్ర పార్టీ కార్యదర్శి అయినటువంటి రామకృష్ణ గారు ఎన్నిక చేయడం జరిగింది. ఆ 2022 నుండి 2023, 2024, 2025, 2026, 2025 ఆగస్టు 3వ తారీఖున రెండవసారి మళ్ళా కార్యదర్శి ఎన్నికయ్యి నిన్న ఆగస్టు 3వ తారీఖున రెండోసారి కార్యదర్శి ఎన్నికైనటువంటి సందర్భంలో 1 సంవత్సర కాలం పూర్తి చేసుకొని 2 రోజుల పాటు జరుగుతూ ఉంది. ఓకే సార్. అంటే మీ స్టోరీ ఏంటంటే భాషా సినిమాలో రజనీకాంత్ ఆటో డ్రైవర్గా నుంచి ఒక మంచి పొజిషన్కి వచ్చి పేదలకు సహాయం చేసినటువంటి కథలా అనిపిస్తూ ఉంది. మీరు ఆటో నడిపే ఒక డ్రైవర్ కాడి నుంచి ఈ స్థాయికి వచ్చేటప్పటికి మీరు ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు జీవితంలో? మేము అనేకమైనటువంటి ఒడిదుడుకులు ఎదుర్కోవడం జరిగింది. వాస్తవంగా తిరుపతిలో ఈ ఎర్రజెండా కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వానికి రావడానికి ప్రధానమైనటువంటి కారణం రామకృష్ణ డీలక్స్ దగ్గర 1990లో అక్కడ రౌడీయిజం విచ్చలవిడిగా ఉండేటువంటి సందర్భంలో మమ్మల్ని ప్రతిరోజు బెదిరిస్తూ ఉండేవాళ్ళు. మీరు ఆటో డ్రైవర్గా ఉన్నప్పుడు ఆటో డ్రైవర్గా 89-90లో ఉన్నప్పుడు అప్పుడే రౌడీజం ఎక్కువ, అక్కడ రౌడీయిజంగా ఎక్కువ మమ్మల్ని దబాయించి వాళ్ళకు కావాల్సినటువంటి సరుకులు మేము తీసేకపోతే మమ్మల్ని కొట్టేవాళ్ళు. దాంతో ఆనాడు అక్కడ రామకృష్ణ డెలిస్ దగ్గర గోపి అనేటువంటి అతను కమ్యూనిస్ట్ పార్టీ ప్రజా సంఘాలు ఏఐటీసీ లీడర్గా ఉన్నాడు. ఆయన మమ్మల్ని ఈ కమ్యూనిస్ట్ పార్టీలో చేరమని, ఏఐటీసీలో సభ్యత్వం తీసుకోమని ఆనాడు ఆయన చెప్పడంతో దానికి మేము సుముఖంగా ఆ రోజు ఏఐటీసీలో మెంబర్షిప్ తీసుకోవడం జరిగింది. ఏఐటీసీలో మెంబర్షిప్ తీసుకున్న తర్వాత క్రమేణంగా పార్టీకి ప్రజా సంఘాలకు అంకితమై కమ్యూనిస్ట్ పార్టీ అవుతేనే పేదలకు కష్టజీవులకు అండగా ఉంటుందనే దాన్ని మేము కూడా దానికి అంకితమై పార్టీలో పనిచేయడం జరిగింది.
గడిచినటువంటి కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేయడంలో అనేకమైనటువంటి ఒడిదుడుకులు వచ్చాయి. మన సమస్యలపైన, అనేకమైనటువంటి సమస్యలపైన ఇక్కడే మంగళం దగ్గర భూ పోరాటం చేసే సందర్భంలో మేము పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉన్నాం. వెనకాల నుండి రాళ్ళు వేయడంతో వెంకటప్ప అనేటువంటి సిఐ గారికి తల పగిలిపోవడం జరిగింది. దానికి 42 రోజులు చిత్తూరు సబ్ జైల్లో A2గా మమ్మల్ని అక్కడ పెట్టడం జరిగింది. అంటే జైలుకు పోయినామంటే అప్పట్లో కూడా మా ఫ్యామిలీ అందరూ కూడా ఈ అంటే కమ్యూనిస్ట్ పార్టీ అంటేనే దీంట్లో ఎందుకు జైలుకి వెళ్ళిపోతారు, వాళ్ళకి ఏం విలువ ఉంటుంది, వాళ్ళకి ఎవరైనా బెడ్లు ఇచ్చేవాళ్ళు కూడా ఎవరు అనేటువంటి వాతావరణం చెప్పుకునే వాళ్ళు. కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నంత విలువ ఇతర రాజకీయ పార్టీలు ఏ పార్టీలో లేదనేది నేను కనుక్కున్నటువంటి అంశం. ఓకే, చెప్పుకోవచ్చు రకరకాలైనటువంటి పద్ధతిలో. వీళ్ళు ఎర్రజెండా పార్టీలో ఉండారు, ఎర్రజెండాల అధికారం వచ్చినారా రాలేదా అనేటి అనొచ్చు. అధికారం ఉన్నా లేకపోయినా కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసి కమ్యూనిస్ట్ పార్టీలో చనిపోయేంత వరకు ఉన్నంత వాడు గొప్పవాడు ఇంకా వేరే వాళ్ళు ఊరు లేరు. ఓకే సార్. ఇప్పుడు తిరుపతి జిల్లాలో ఏ మారుమూల ప్రాంతంకు పోయి పేదవాళ్ళని కదిలించిన మురళన్న పుణ్యమే మాకు ఈరోజు ఇల్లు ఉంది అనే పరిస్థితి మేము వింటున్నాం. ఈ భూ పోరాటంలో పెద్దవాళ్ళతో, రాజకీయ నాయకులతో మీరు ఎదుర్కొనేటప్పుడు ఇప్పుడు చెప్పిన సంఘటన ఒక సిఐ మీద జరిగిన దాడులు, అలాంటి మీ కుటుంబానికి అయిన బెదిరింపులు కానీ మిమ్మల్ని కూడా ఏమైనా చేయాలనేటువంటి ప్రయత్నాలు కానీ జరిగాయా? మాకు 2013, 2014లో పెద్ద ఎత్తున తిరుపతి పట్టణంలో 2013, 2012 సంవత్సరంలో మా ఇంటి ముందు వచ్చి ఒక రౌడీ బ్యాచ్ మా ఇంటి ముందు కూడా ఉదయం నుండి సాయంత్రం వరకు రాత్రిపూట 8, 9 గంటలకు కూడా మా ఇంటి అంటే మాది ఒక రేకులు ఇల్లు ఉండేది, చుట్టూ ప్రహరీగా చుట్టూ కూర్చొని మందాగి బెదిరింపులు కూడా గురి చేసేటువంటి పరిస్థితి లెనిన్ నగర్లో వచ్చింది. మాకు లెనిన్ నగర్ వేసి 96లో నేను పనిచేసే సందర్భంలోనే కమ్యూనిస్ట్ పార్టీ నాకు ఇల్లు కూడా ఇచ్చింది. కమ్యూనిస్ట్ పార్టీ ఇచ్చినట్టు ఇల్లులోనే ఆ ఇంట్లోనే కట్టుకొని ఉంటే ఆనాడు మాకు బెదిరింపు కాల్స్ రావడం, కాలనీలో అంతా కూడా వన్ సైడ్ చేయాలని చెప్పేసి అని మాట్లాడడం, మీరు కమ్యూనిస్ట్ పార్టీలో కొనసాగకూడదని చెప్పేసి అని ఆనాడు మన కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు మాకు చాలా బెదిరింపులు వచ్చాయి. వచ్చినా కానీ కమ్యూనిస్ట్ పార్టీ ఆనాడు జిల్లా కార్యదర్శిగా, కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శిగా ఉన్నటువంటి హరినాథ్ రెడ్డి గారికి చెప్పడం, అది మళ్ళా వచ్చేటటువంటి సమస్యలపైన ఆయన వెంటనే స్పందించడం, దానిపైన అనేకమైనటువంటి పోరాటాలు చేయడం జరిగింది. సహజంగానే భూమిని పంచేటప్పుడు కూడా ఆర్లగడ్డ నుండి, కడప నుండి కూడా లెనిన్ నగర్ కాలనీ, ప్రగతి నగర్ కాలనీ, శివాజీ నగరు, ఆటో నగరు ఇవన్నీ వేసేటప్పుడు చాలా ఒత్తిళ్ళు వచ్చాయి. ఆటో నగర్ వేసేటప్పుడు అయితే ఏకంగా మన ఎమ్మెల్యే తమ్ముడు శ్రీధర్ గారు మన అనేకమైనటువంటి ఒత్తిళ్ళు తెచ్చి మా పైన ఒత్తిళ్ళు తేవడం జరిగింది. లెనిన్ నగర్ వేసేటప్పుడు కడప వాళ్ళు వచ్చి బెదిరించడం జరిగింది. దాడులు జరిగాయి మీ మీద? దాడులు ఏం జరిగాయి? సహజంగా గొడవలు జరిగినాయి. మనం ఏమంటే బెదిరింపులు చేశారు, గొడవలు జరిగినాయి. దానిపైన మేము ధర్నాలు చేసినాం. అనేకమైనటువంటి సందర్భంలో కాలనీలు నిర్మించుకోవడంలో కమ్యూనిస్ట్ పార్టీ పూర్తిగా బాధ్యత తీసుకొని కాలనీలు నిర్మించినాం. నాకు ముందున్నటువంటి సెక్రటరీలు నారాయణ గారు కానీ, నారాయణ గారి కంటే ముందున్నటువంటి వాళ్ళు ఈ జిల్లాలో కమ్యూనిస్ట్ పార్టీ అనేకమైనటువంటి వేలాది ఎకరాలు భూములు పంచినటువంటి చరిత్ర ఒక సిపిఐ ఎర్రజెండాకు మాత్రమే ఉంది. ఈ తిరుపతి పట్టణంలో దాదాపు 28 కాలనీలు పైబడి మన జీవకోన మొదలుకొని ధనలక్ష్మి నగర్ కాలనీ, లెనిన్ నగరు, ప్రగతి నగరు, కృష్ణారెడ్డి కాలనీ, ఇంకా ఉండేటువంటి కాలనీలు అన్ని కాలనీలు కూడా 24, 28 కాలనీలు సిపిఐ నిర్మించినటువంటి కాలనీలే. వేరే కాంగ్రెస్ పార్టీ కానీ, తెలుగుదేశం కానీ, వైఎస్ఆర్సీపీ ఇప్పుడు వచ్చినటువంటి పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ ఎవరు కూడా కాలనీలు, కమ్యూనిస్టులు పంచినటువంటి కాలనీలు ఎవరు అన్ని ఇండ్లు పంచలా. అదేమైనా పేదలకు ఇండ్లు పంచినటువంటి ఘనత ఏదైనా ఉందంటే కేవలం కమ్యూనిస్ట్ పార్టీ, సిపిఐ పార్టీ మాత్రమే. ఈ తిరుపతి పట్టణంలో అనేకమైనటువంటి వేలాది మందికి ఇండ్లు ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ ఇండ్లు పంచుతూనే ఉన్నాం, భూములు పంచుతూనే ఉన్నాం. ఇన్ని చేసిన మురళి గారు ఇప్పుడున్నటువంటి భూ పోరాటాల మీద ఎందుకు యాక్టివ్గా ఉండలేకపోతున్నారు? గతంలో వైసీపీ కాలంలో ఎన్నో అక్రమాలు జరిగాయి, ఇప్పుడు జరుగుతున్నాయి. వాటిని మీరు ఎందుకు ఎదుర్కోవట్లేదు? వాటి మీద మీరు ఎందుకు ధర్నాలు చేయట్లేదు? ఇప్పటికి కూడా భూ పోరాటాలపైన కమ్యూనిస్ట్ పార్టీ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో అనేకమైనటువంటి భూ పోరాటాలు జరుగుతుంది. సత్యవేడు ఎస్సీ సెంటర్కు సంబంధించినటువంటిది దాదాపుగా 6 నెలలుగా భూ పోరాటం జరుగుతుంది.
సూలూరుపేటలో ఏనాది కాలనీకి సంబంధించినటువంటి 30 సంవత్సరాలుగా వేసుకున్నటువంటి ఇండ్లు తీసేయాలంటే దానిపైన పోరాటం చేస్తాను. సూలూరుపేటలో అదే దాదాపు 2500 మంది పైబడి వట్రపాలెంలో ఉండేటువంటి కాలనీలు నిర్మించడానికి అనేకమైనటువంటి పోరాటాలు చేసి కమ్యూనిస్ట్ పార్టీ అక్కడ నిర్మించడం జరిగింది. కానీ ఆ జాగాను కూడా ఖాళీ చేయాలనేటువంటి అనేకమైనటువంటి కుట్ర పొందితే దానికి తిరుగుబాటు చేస్తున్నాం. ఇక్కడనే దేవుడు కాలనీ అనేసి ఉంది తిరుపతి పట్టణంలో. అక్కడందరూ కూడా ఎస్టీ సెంటర్, ఎస్టీ కాలనీ. పొద్దులొస్తూ చిక్కెంటుకులు వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళు భూ కబ్జాదారులు కొంతమంది వచ్చి సిపిఐ పార్టీకి 2 కోట్ల రూపాయలు ఆఫర్ పెట్టినా కూడా ఈవెన్ జిల్లా పార్టీ కార్యదర్శి, ఎక్కువ ఉండేటువంటి నగర పార్టీ కార్యదర్శి విశ్వనాథ్ ఇద్దరు కూడా ప్రైవేట్ లాడ్జీలకు పిలిపించి బేరం పెట్టారు. అయినా కూడా పేదలకు ఇల్లు ఉండాలని ఆ ఇంటి పైన పోరాటం చేశాం. ఏబీ బర్ధన కాలనీలో దాదాపు 72 మందికి సంబంధించి ఇవన్నీ గత 5-6 సంవత్సరాలు 7 సంవత్సరాల నుండి నిర్మించినటువంటి కాలనీలే. ఓకే, అంటే ఇవన్నీ మీ సమక్షంలో జరిగినాయి అంటారండి? అవును. ఓకే సార్, ఇప్పుడు మీరు ఏ పార్టీ అయినా మిమ్మల్ని ఆహ్వానించడం జరిగిందా? ఈ భారత కమ్యూనిస్ట్ పార్టీ వదిలేసి మా పార్టీలో చేరండి నేను ప్రాంతీయ పార్టీలు కానీ జాతీయ పార్టీలు కానీ మిమ్మల్ని పిలవడం జరిగిందా? కానీ కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసేటువంటి కార్యకర్తలను ఎవరినైనా, అది జిల్లా స్థాయి లీడర్లు కావచ్చు, కింద స్థాయి లీడర్లు కావచ్చు, ఈ లీడర్లని కమ్యూనిస్ట్ పార్టీలో ఉండేటువంటి లీడర్లని మీ పార్టీని వదిలేసి మా పార్టీకి వచ్చేయండి అని చెప్పేంత ధైర్యం ఎవరికి లేదు, ఏ రాజకీయ పార్టీకి లేదు. అంటే మీకు కూడా అట్లనే కాకుండా మీకున్నటువంటి కరుణాకరెడ్డి కావచ్చు, లేదా ఇంకొక ఇప్పుడున్నటువంటి టీడీపీ వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ మీతో క్లోజ్గా ఉంటారు కదా, అట్లాగా ఆశ చూపించడం పార్టీని ఎంత ఆశ చూపించదలుచుకున్నా బూర్జువా రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు కూడా ఆ ఆశలు చూపించేటువంటి ప్రసక్తి ఉండదు. రెండోది, కమ్యూనిస్ట్ పార్టీ ఒక జిల్లా స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, కింద స్థాయిలో ఉన్నటువంటి పోయేవాళ్ళు ఉండరు. ఈరోజు తిరుపతి పట్టణంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, బేస్ కమ్యూనిస్ట్ పార్టీ. అది విద్యార్థి సంఘమా, యువజన సంఘమా, లేకపోతే ప్రజా సంఘాల ఏదో ఒక రంగంలో పనిచేసి ఇక్కడ అనుభవంగా ఉన్నటువంటి నేర్చుకుపోయినటువంటి వాళ్ళే మిగతా వాళ్ళు అందరూ కూడా ఉండేది. ఈరోజు కరుణాకర్ రెడ్డి గారు కూడా రాడికల్స్ పార్టీ సంబంధించినటువంటి వాళ్ళు పనిచేసి ఈరోజు ఆయన ఎమ్మెల్యేగా, పార్టీ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాడు. ఇప్పుడు కరుణాకర్ రెడ్డి గురించి మీరు అన్నారు కాబట్టి టాపిక్ వచ్చింది కాబట్టి, ఇప్పుడు కరుణాకర్ రెడ్డి మీద అనేక ఆరోపణలు వస్తున్నాయి. భూములు ఆక్రమించాడని, ఇవన్నీ కూడా మీ దగ్గరకు వచ్చాయా? మీరు వాళ్ళకి మద్దతు ఇస్తున్నారా, లేదా ప్రజల పక్క పోరాడతారా? వాస్తవంగా కరుణాకర్ రెడ్డి గారు ఈ తిరుపతి పట్టణంలో అనేకమైనటువంటి అభివృద్ధి పైన, కాలనీలు అభివృద్ధి చేసి రోడ్లు అభివృద్ధి చేయనటువంటి ఘనత ఒక తిరుపతి పట్టణంలో కరుణాకర్ రెడ్డి గారికే జరిగింది. ఎందుకంటే గతంలో ఇంతకుముందు ఉన్నటువంటి చాలామంది ఎమ్మెల్యేలు చూసాం. మేము వెంకటరమణ గారిని చూసాము, సుగుణమ్మ గారిని చూసాము, దానికి ముందు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు చూసాము, మోహన్ గారిని చూసాము, తర్వాత ఇప్పుడుండేటువంటి ప్రజెంట్ ఎమ్మెల్యేని చూసాం, చాలామంది ఎమ్మెల్యేలు చూసాం. కానీ తిరుపతి పట్టణంలో విస్తారంగా, అంటే చాలామంది టీడీఆర్ బాండ్లు తినేసినారు, వాళ్ళు చేసినారు, వీళ్ళు చేసినారు అని చెప్పేస్తున్నారు. అది మొత్తం కూడా చట్టం చూసుకుంటుంది. కానీ తిరుపతి పట్టణాన్ని ఒక రూపురేఖలు మార్చడానికి మన తిరుపతి మాజీ శాసనసభ్యులైనటువంటి కరుణాకర్ రెడ్డి గారు చాలా వరకు అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఎందుకంటే మేమే వైఎస్ఆర్సీపీలో ఆనాడు అలయన్స్ లేదు, ఈరోజు వైఎస్ఆర్సీపీ అలయన్స్ లేదు. ఏ మాటకు ఆ మాట చెప్పాలంటే అభివృద్ధి దాంట్లో ఇప్పుడు కొత్తగా వేసిన బైపాస్ సార్, ఇప్పుడు కరుణాకర్ రెడ్డి హయాంలో వేసినటువంటి బైపాస్ ఒకటి వేశారు కదా, ఆర్టీసీ కాంచి పక్కన డైవర్షన్, ఆ పక్కనంతా కూడా వీళ్ళు ఆక్రమణ చేసిన తర్వాత రోడ్డు వేసారు ప్లాన్గా అనేది ఒక ఆరోపణ ఉంది ఆయన మీద. అదేమంటారు మీరు? ఇప్పుడు ఆయన పైన రోడ్ల పక్కన మొత్తం కూడా ఆయన ఆక్రమించుకున్నాడు, పెట్టుకున్నాడు, లేదా కొనుక్కున్నాడు అని అంటున్నారు. దాన్ని ఎవరు నిగ్గుదేల్చలేదు కదా. ఈ ప్లేస్లో ఈయనకి 5 ఎకరాలు ఉంది, ఈ ప్లేస్లో 5 ఎకరాలు ఉందని చెప్పేసి మనకి ఎవరు చెప్పలేదు. ఇప్పుడు వచ్చిన పార్టీ, అధికార పార్టీ వాళ్ళతో కుమ్మక్కయ్యి ఒకరొకరు చెప్పుకోలేని పరిస్థితి ఉంది. అలాంటి విషయాలు బయటకు తీస్తారనే కదా ప్రజలు భారత కమ్యూనిస్ట్ పార్టీ మీ దగ్గరకు వస్తున్నారు అని, మీరు తీయాల బయటికి అంటున్నాను నేను. ఈరోజు మీరు అడిగింది వాస్తవం. బూర్జువా పార్టీలు గత వెంకటరమణ గారి కాడి నుండి ఎత్తుకుంటే ఇక్కడ ఉండేటువంటి మన పార్క్ దగ్గర ఉన్నటువంటి, ఇప్పుడు ఏదైతే PS4 కట్టుండారో తిరుచానూరు రోడ్లో, అక్కడ సోనియా గాంధీ గారు వచ్చి ఇక్కడ ఇందిరాగాంధీ సంబంధించినటువంటి రాజీవ్ గాంధీ ఆర్టీసీ బస్ స్టాండ్ పెట్టాలని చెప్పేసి చెప్పింది ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులే చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు 4 గాల మండపం కాడికి వచ్చి చెప్పాడు, ఇక్కడ ఉండేటువంటి స్థలాన్ని ఆక్రమణ చేసుకుంటున్నాడు వెంకటరమణ గారు,
ఈ స్థలానికి సంబంధించినటువంటిది ఇక్కడ ఆర్టీసీ బస్టాండ్ పెట్టాలి, దీనికి తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చిన తక్షణమే పెడతామని చెప్పాడు. ఆయన నెక్స్ట్ వచ్చే ఎమ్మెల్యే టికెట్ ఆయనకే ఇచ్చారు. అంటే ఒక 5 సంవత్సరాల అధికారం ఉన్నప్పుడు ఎవరు దానికి సంబంధించిన కబ్జాలు చేసేది కానీ ఇంకోటి కానీ కనపడదు. వాళ్ళ అధికారం పోనిచ్చి ఇంకొకరు అధికారం వస్తే వాళ్ళ గురించి వీళ్ళు కబ్జా చేయనారని చెప్తున్నారు, వీళ్ళ అధికారం ఉన్నప్పుడు వాళ్ళు కబ్జా చేయనారని చెప్తున్నారు. నేనేమంటున్నా అంటే దీనిపైన ఎవరు కబ్జాలు చేసినారు, ఎవరెవరు అవినీతి చేసినారు అనేటువంటి అంశం పైన జిల్లా కలెక్టర్ గారు ఒక సమగ్రమైనటువంటి విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. తిరుపతి పట్టణంలో వాస్తవంగా మీరు చెప్పినట్టుగా అనేకమైనటువంటి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. మీరు అన్నారు ఇప్పుడు కరుణాకర్ రెడ్డి గారు భూమి ఆక్రమించుకున్నారని చెప్పేసి వస్తుంది వార్తలు, దానిపైన మీకు అవగాహన ఏంటి అనేసి. కరుణాకర్ రెడ్డి గారు మేము కొనుక్కున్నామని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. వీళ్ళు లేదు దీన్ని ఆక్రమించుకున్నారు, 15 ఎకరాలు కొనుక్కున్నారు, మిగతా 9 ఎకరాలు ఏమైంది అని అంటున్నారు. దీన్ని ఎవరు సెటిల్ చేయాలా? కమ్యూనిస్ట్ పార్టీలుగా సెటిల్ చేయాల్సింది. కమ్యూనిస్ట్ పార్టీలు ఇలాంటి భూ ఆక్రమణలు, ప్రభుత్వ భూ ఆక్రమణలు తెలుగుదేశం పార్టీ వాళ్ళైనా, బీజేపీ వాళ్ళైనా, లేకపోతే కాంగ్రెస్ వాళ్ళైనా, వైసీపీ వాళ్ళైనా ఎవరు ఆక్రమించినా దీన్ని తప్పేని మేము చెప్తున్నాం. ఈనాడు కూడా ఈ రోజు కూడా చెప్తాను. నేను చెప్పేది అంటే అయితే దీన్ని ఈ భూమి ఎవరిది, ఈ భూమికి సంబంధించినటువంటి రికార్డ్స్ ఎవరి పేరుతో ఉన్నాయి, ఇది ప్రభుత్వ భూమా, ఇది ప్రభుత్వ భూమి కాదా అని చెప్పేసి అని నిగ్గుదేల్చినటువంటి జిల్లా కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, రెవెన్యూ అధికారులు చేయాలి. ఒకవేళ బాధితులు మీ కాడికి వస్తే మీరు కరుణాకర్ రెడ్డి వైపు ఉంటారా, లేదా మీరు పోరాడతారా? ఖచ్చితంగా భూమికి సంబంధించినటువంటి మా భూమి ఫలానా రాజకీయ పార్టీ నాయకుడు ఆక్రమించుకున్నాడు అనేది కమ్యూనిస్ట్ పార్టీ గుమ్మాల తొక్కి ఇక్కడికి వస్తే, అది కరుణాకర్ రెడ్డి గారు ఆక్రమించుకున్నా, లేకపోతే చంద్రబాబు నాయుడు ఆక్రమించుకున్నా, ఇంకొకరు ఆక్రమించుకున్నా ఖచ్చితంగా మేము పేదల పక్షాన ఉంటాం. ఇప్పుడే మన రెవెన్యూ మినిస్టర్ గారు మన అవిలాల దీనికి సంబంధించినటువంటి అవిలాల గ్రామ లెక్క దాఖలో 477 సర్వే నెంబర్ సంబంధించినటువంటి దాంట్లో 3 ఎకరాల 17 సెంట్లు ఆక్రమణ జరిగిందని చెప్పేసి రిటైర్డ్ ఆర్టీఓ ప్రభుత్వ అధికారిగా పనిచేస్తున్నటువంటి ఆయన అనేకమైనటువంటి రెవెన్యూ అధికారులను అడిగి వాళ్ళ మొత్తం కూడా విచారణ చేపట్టిన తర్వాత ఆయన స్థలం కొనుక్కోవడం జరిగింది. 1885లో చేశారు. 85లో రిజిస్ట్రేషన్ అయింది. 2001లో 2002లో ఈయన కొనుక్కున్నాడు. ఆ భూమి మాకు ఈ విధంగా అన్యాయం జరిగింది, రెవెన్యూ మినిస్టర్ గారు దీంట్లో పాత్ర ఉంది, లేకపోతే ఇంకొక ఆయన పొలిటికల్ పార్టీగా అధికార పార్టీ వాళ్ళు ఉండారని అంటే, కమ్యూనిస్ట్ పార్టీలుగా మేము దాన్ని పోయి అడ్డగిచ్చాం, కమ్యూనిస్ట్ పార్టీలుగా సపోర్ట్ చేస్తున్నాం. ఈ రోజు మంత్రి గారిని ఫోన్ చేశారా మీకేమన్నా? మాకు మంత్రి గారు చేయరు, కమ్యూనిస్టులకు ఎవరు చేయరు, వాళ్ళ పార్టీ తరఫున కానీ చేయరు. ఇప్పుడే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే ఇక్కడనే ఉన్నటువంటి ఓటేరు చెరువు పూర్తిగా ఆక్రమణ జరుగుతూ ఉన్నది. ఓటేరు చెరువు ఆక్రమణకు ఎవరు గురైనారు? స్వయాన మంత్రి కొడుకు మాజీ గోపాలకృష్ణ సుధీర్ రెడ్డి గారే అసెంబ్లీలో చెప్పారు, ఓటేరు చెరువు ఎస్వి నాయుడు ఆక్రమించుకుంటున్నాడు, దాన్ని పరిశీలించండి అని చెప్పాడు. కానీ వాళ్ళు అసెంబ్లీలో చెప్పకముందే మా జాతీయ పార్టీ కార్యదర్శి నారాయణ గారిని తీసుకెళ్ళి మేము పెడితే ప్రభుత్వ భూమి అని చెప్పేసి బోర్డు పెట్టండి, లేకపోతే పేదలకు మేము పంచుతామని చెప్పేసి కూర్చున్నాం మేము. ఆనాడు అనేకమైనటువంటి మా పైన ఒత్తిళ్ళు వచ్చాయి, ఓటేరు చెరువు పైన ఈ విధంగా చేస్తున్నారని చెప్పేసి. ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా, ఎంత మాట్లాడినా దాన్ని నిజ నిక్కట్టుగా దానికి సంబంధించినటువంటి ప్రభుత్వ భూమిని చెరువు అని చెప్పేసి దాని ఆక్రమణ జరగకుండా చూడడానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ప్రభుత్వ భూమి కాపాడింది. ఈ రోజుకి అది ప్రభుత్వ భూమిగానే ఉంది. అట్లాంటి భూములు చాలా భూములు ఉన్నాయి. మా దగ్గరికి అధికార పార్టీ వాళ్ళైనా ఎవరైనా సరే భూమి ఆక్రమణ జరిగిందని మా దృష్టికి వచ్చిన తర్వాత మేము ఖచ్చితంగా దాన్ని చేస్తాం. మురళీ గారు అంటే తిరుపతి జిల్లాలో ఒక పేదలకి దేవుళ్ళలాగా అనుకుంటూ ఉంటాం. అలాగే ఈ పార్టీలో కూడా మొండి వ్యక్తి పోరాటం చేస్తే తిరుగుండదు అనేటువంటి ఒక పేరు కూడా ఉంది. ఈ ప్రతి మనిషికి ఒక ప్లస్ మైనస్ ఉంటాయి. మీ మైనస్ ఏంటంటే ఏదైనా ఒక పోరాటంలో మధ్యలో ఎందుకు డ్రాప్ అయిపోతారు మీరు? కొన్ని పోరాటాల్లో మీరు చెప్పకుండా డ్రాప్ అయిపోయారు అనేది ఆరోపణలు ఉన్నాయి. అది పలానని నేను చెప్పను, అది ఒత్తిళ్ళ వల్ల వెళ్ళిపోతున్నారా, లేకపోతే మీరు మేము ఇప్పటి వరకు చేసినటువంటి పోరాటాల్లో ఏ పోరాటమైనా మీ డిబేట్లో అయినా సరే, లేకపోతే మీకు చెప్పిన వాళ్ళైనా సరే చర్చకి మేము సిద్ధం. మేము దిగినటువంటి పోరాటంలో, మేము అక్కడ అడిగేసినటువంటి పోరాటంలో వెనకేసే ప్రసక్తే లేదు. కాలం కొద్ది రోజులు గడపచ్చు, కొన్ని కోర్టుల వ్యవహారాలని, లేదా పోలీసు వ్యవహారం అని, కోర్టుల పేరుతో అట్ట కాలయాపన జరుగుండొచ్చు. నేను అడిగే ఇష్యూ వచ్చి కరుణాకర్ రెడ్డి గారు ఆక్రమించినట్టు భూ పోరాటంలో
మీరు ఫస్ట్ చూపించినంత శ్రద్ధ మళ్ళీ చూపించలేదు అనేది ఒక ఆరోపణ ఉంది. కరుణాకర్ రెడ్డి గారు భూమిని ఆక్రమించినారు అనేటువంటి నినాదంతో ఉమ్, ఈ రోజుకి కూడా కమ్యూనిస్ట్ పార్టీ ఇప్పుడు టుడే ఈరోజు ఆగస్టు 5వ తారీఖున చేయలేదు. ఈ రోజు వరకు మేము ఇంతవరకు ఖండన స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. ఇవ్వలేదు. ఓకే. తెలియదు ఎందుకు అనంటే ఆ, ఆ భూమి ఈ రోజు తీసుకున్నటువంటి భూమి కాదు, ఉమ్, గత 12-13 సంవత్సరాల క్రితం జరిగినటువంటి భూమి. అయితే ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చి 2 సంవత్సరాల కాలం పూర్తి అయిపోయి 3వ సంవత్సరం పెట్టింది. ఉమ్, ఈ 2 సంవత్సరాల కాలం పూర్తి చేసినప్పుడు జనవరిలో 2000 ఇప్పుడు 2 ఇయర్స్ బ్యాకే దానిపైన దాడులు చేస్తుంటే మేము ఆలోచించుంటాం. 2 సంవత్సరాల తర్వాత ఆ భూమి పైన ప్రభుత్వ అధికారులు కావచ్చు, అధికార పార్టీ వాళ్ళు కావచ్చు, ఆ భూమి ఆక్రమణ జరిగింది అని చెప్తా ఉన్నారు. ఈయన నేను భూమి ఆక్రమణ చేయలేదు, అది నేను కొనుక్కున్న భూమి అని ఆయన అంటున్నాడు. దీనిపైన సమగ్ర విచారణ జిల్లా కలెక్టర్ గారు, రెవెన్యూ అధికారులు, ఇది కరుణాకర్ రెడ్డి గారు భూమి ఆక్రమించుకున్నది నిజమే అని తేలితే ఖచ్చితంగా మేము దానిపైన కరుణాకర్ రెడ్డి గారైనా లేకపోతే ఇంకొక అయినా మేము ఖచ్చితంగా దానిపైన స్టేట్మెంట్ ఇవ్వడానికి, ఆ భూమిని పేదలకు పంచడానికి కూడా మేము సిద్ధపడి ఉన్నాం. ఓకే సార్, ఇదే ఓకే. పుత్తూరులో సంబంధించినటువంటి రైల్వే గేట్ ఆనుకొని దాదాపు కోట్ల రూపాయల భూమికి సంబంధించినటువంటి 10 సంవత్సరాల మామిడి చెట్లు పెట్టేశారు. అవును. అది ప్రభుత్వ భూమి అని చెప్పి తేలింది. దాన్ని మేము పోయి భూ పోరాటం చేసి పేదలకు పంచాలని చెప్పేసి మనం పోయి నినాదం తెలియజేస్తే ఎంఆర్ఓ వెంకటరమణ గారు కలెక్టర్ గారితో మాట్లాడి మీరు ఎంతమంది అయితే అర్హులు ఉన్నారో వాళ్ళకే మేము భూమిని పంచుతామని చెప్పేసి మా హామీ ఇచ్చాడు. కాబట్టి ఇందులో ఇచ్చారు సార్, అది ఇచ్చారా? ఖచ్చితంగా దాన్ని సర్వే చేస్తున్నారు. వాళ్ళకి అందరికి కూడా 70 మందికి 80 మందికి ఇవ్వడానికి ఒకటి సార్, ఇప్పుడు ఓకే మీరు చేసిన మంచి పోరాటం అది. ఇప్పుడు ఈ భారత కమ్యూనిస్ట్ పార్టీ అంటే ఓన్లీ భూ పోరాటాలేనా, ఇంకేమీ ఉండదా? భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రజా సమస్యలపైన నిరంతరం పోరాటం చేస్తూనే ఉన్నాము. అట్లాగా సార్ నేను చెప్పేది ఏంటంటే, మేము భూ పోరాటానికి ఒకదానికే కాదు, అదే అదే ప్రజల సమస్య కూడా పరిష్కారం చేయడానికి అట్లానే చేస్తాను కాదు సార్. ఇప్పుడు మీరుండేది ఒక తిరుపతి బాలాజీ సన్నిధిలో ఉన్నారు. మీరు ఎన్నో ఆరోపణలు, ఎన్నో అవినీతి కొండ మీద జరుగుతూ ఉంది. ఈరోజు తిరుపతి డెవలప్ అయిందంటే అక్కడి నుంచి వచ్చే ఫండే మన మీ కార్పొరేషన్ ద్వారా కానీ లేదంటే మన మున్సిపాలిటీ కార్పొరేషన్ నుంచి ఎన్ని రోడ్లు కానీ ఫ్లైఓవర్లు కానీ వస్తూ ఉన్నాయి. అలాంటి తిరుమలలో ఎన్నో అవకతవకలు ఈ లడ్డు మీద కానీ ఎంప్లాయీస్లో కానీ అన్ని మతస్థులను ఆడ పెట్టడం కానీ జరుగుతున్నప్పుడు మీరెందుకు గలం విప్పలేకుండా సిపిఐ పార్టీ తరఫున? మీరు ఒక తరం గతాన్ని తిరిగి రాయి చూడండి. ఈరోజు టీటీడీలో జరుగుతున్నటువంటి మొట్టమొదటగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము టీటీడీ నగలు గత 10 సంవత్సరాల క్రితం రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి 15 సంవత్సరాల క్రితం ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు అక్కడ టీటీడీ నగలు మొత్తం కూడా మాయమైనాయని చెప్తే మొట్టమొదటిగా మాట్లాడింది సిపిఐ పార్టీ. దీనిపైన సిట్ కమిటీ వేయమని చెప్పాం. సిట్ కమిటీ వేసి ఈ నగలు ఎక్కడున్నాయి ఏంటి పరిస్థితి తేల్చమని చెప్పేసి పోరాటం చేసింది సిపిఐ పార్టీ. రెండవది, ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి ఆకర్షు అక్కడ వ్యాపారాలు చేసుకుంటున్నారంటే అక్కడ వాళ్ళపైన అనేకమైనటువంటి దాడులు నిర్వహించి అనేకమైనటువంటి ఇబ్బందులు జరిగినప్పుడు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఎర్రజెండా వాళ్ళకు అండగా ఉండి వాళ్ళపైన పోరాటం సాధించి వాళ్ళకు న్యాయం చేసినటువంటిది సిపిఐ పార్టీ. అక్కడ గుడి ముందర ఉన్నటువంటి ఆ స్థలాన్ని మొత్తం కూడా కొట్టేసి వాళ్ళందరినీ కూడా రోడ్ల పైల మీద వదిలేసినప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ టీటీడీ వాళ్ళతో పెద్ద ఫైట్ చేసి వాళ్ళకందరికీ తిరుపతి పట్టణంలో ఇల్లు స్థలాలు ఇచ్చింది సిపిఐ పార్టీ. ఈరోజు అక్కడ ఉన్నటువంటి టీటీడీలో పనిచేసేటువంటి ఉద్యోగస్తులకు కావచ్చు, టీటీడీలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లో పనిచేసేటువంటి ఉద్యోగస్తులకు కావచ్చు, ఈరోజు లెఫ్ట్ పార్టీస్ లేకపోతే అనేకమైనటువంటి అవకతవకలు జరిగేటువంటి ప్రమాదం అక్కడ టీటీడీలో జరిగేది ఉండింది. ఈరోజు వాళ్ళకందరికి కూడా దాదాపు 10 నుండి 15,000 మందికి సంబంధించినటువంటి అది సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, లెఫ్ట్ పార్టీస్ వాళ్ళపైన పోరాటం చేసి ఈరోజు వాళ్ళు అక్కడ జీతాలు తీసుకొని బతుకుతూ ఉన్నారు. ఫారెస్ట్ అధికారులు దాదాపు 600 రోజులు పైబడి అక్కడ లెఫ్ట్ పార్టీస్ నిరసన తెలియజేసి తెలంగాణలో ఎవరైతే మా ఎమ్మెల్యే కోనేని సాంబశివరావు గారు ఉన్నారో సాంబశివరావు గారిని పిలిపించి దానికి మద్దతు తెలియజేసి వాళ్ళకి ఫారెస్ట్ అధికారులు ఫారెస్ట్ కార్మికులకు సంబంధించినటువంటి మద్దతు తెలియజేశాం. లడ్డు విషయం చెప్పారు. లడ్డు విషయానికి సంబంధించిన అంశం పైన పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అనేకమైనటువంటి బీజేపీ నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున 4-3
నెలల పాటు దాదాపు 2 సంవత్సరం పాటు వేరే కార్యక్రమం ఏమీ లేకుండా ప్రజల్ని యాత్రికులందరినీ కూడా డైవర్ట్ చేసే పద్ధతిలో చేశారు. ఇప్పుడు మీరు సిట్టు సంబంధించిన రిపోర్ట్లు అంతా వచ్చాయి. అవును. దాంట్లో ఎంత కల్తీ నెయ్యి జరిగిందని చెప్పేసి అని ఇచ్చారు, కల్తీ నెయ్యి జరగలేదని చెప్పేసి ఇచ్చారా, కల్తీ నెయ్యి జరిగిందని చెప్పి ఇచ్చారా? మరి ఎందుకు ప్రజలకు ఈ విషయాన్ని తెలియజేయాలా? అధికారం మీరే కదా ఉన్నారు. అధికారం మీరు ఉండేటప్పుడు కల్తీ జరిగిందని చెప్పేసి చేసినటువంటి స్పీడు టీవీల్లో కావచ్చు, లేకపోతే ఎందుకంటే తిరుమల తిరుపతి ప్రపంచవ్యాప్తంగా పేరు పొందినటువంటి వెంకటేశ్వర స్వామి లడ్డుని సంబంధించినటువంటి ఆవుకు కలిపినారు, పంది మాంసం కలిపారు, లేకపోతే రకరకాలైనటువంటి ఆరోపణలు చేయనట్టు మీరు ఈరోజు అధికారం మళ్ళీ మీరే కదా ఉన్నారు. దాన్ని ఎందుకు నిగ్గు తేల్చలేదు? మీ రిపోర్ట్లు అంతా ఏమైనాయి? రిపోర్ట్లు ప్రజల ముందు ఎందుకు పెట్టలేకపోయారు? ఏం చెప్పాం? టీటీడీలో జరిగేటువంటి సంబంధించిన వచ్చేటువంటి వార్తల పైన టీటీడీకి సంబంధించినటువంటి చైర్మన్ కావచ్చు, ఈఓ కావచ్చు, లేకపోతే ఉన్నటువంటి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఇక్కడ దీనిపైన నిగ్గు తేల్చి ప్రజలకు వాస్తవాలు తెలియజేయండి అని చెప్పాం. వాళ్ళు దాన్ని తెలియజేయాలి మనకు. దానికి మేము చేయాల్సినటువంటి పని మేము చేసాం. ఓకే. అది ఇప్పుడున్నటువంటి మీరు కాంగ్రెస్ పార్టీతో కలిసి 2022లో పోటీ చేయడం వల్ల ఓట్ల సంఖ్య తగ్గిపోయిందనేది మీ అనుచరుల యొక్క ఆరోపణ. మీరు ఒక భారతీయ కమ్యూనిస్టు ద్వారా లేదా ఇండిపెండెంట్గానో లేదా ఎందుకు పోటీ చేయలేకపోయారు? ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీల్లో సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, ఇతర లెఫ్ట్ పార్టీస్ అంతా ఒకటయ్యి 9 వామపక్ష పార్టీలకు సంబంధించినటువంటిది లెఫ్ట్ సెంటర్లో కోరుకున్నారు. కేంద్ర ప్రభుత్వం, కేంద్రానికి సంబంధించినటువంటి ఆల్ ఇండియా ఢిల్లీలో లెఫ్ట్ అంతా ఒకటి ఉండాలని చెప్పేసి అని కోరుకున్నారు. ఈరోజు బీజేపీ, ఆర్ఎస్ఎస్ అనుసరిస్తున్నటువంటి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల పట్ల ఒక రాజకీయ పార్టీగా అందరూ కలిసి చేయాలని అనుకున్నారు. అందులో భాగంగా ఇక్కడ తిరుపతిలో మాకు అలయన్స్తో వచ్చింది. అలయన్స్తో వచ్చినటువంటి దాన్ని ధర్మాన్ని పాటించి మేము పోటీ చేయడం తప్ప ఏదో కాంగ్రెస్ని వదులుకున్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఏం చేయనారా, ఏం మాట్లాడినారు? తెలుగుదేశం వాళ్ళే మన సిపిఎం వాళ్ళు ఏం చేశారు, లేకపోతే మన సంబంధించినటువంటి ఇతర పార్టీలు ఏం చేశారు, మేము అలయన్స్లో ఉన్నటువంటి పార్టీలు ఏం చేయాలి? అలాగా సార్, నేననేది ఏంటంటే మురళి గారు ఎంతో మందికి పేదలకు చేసినటువంటి సేవలంతా ఏమైపోయినాయి? మీ ఓటింగ్ వచ్చే వాళ్ళకి 600 గంట పరిమితం అయిపోవటం అనేది దారుణమైన విషయం కదా. దాని మీద మీకు ఏమనిపించింది? ఇప్పుడు మాకు 600 ఓట్లు వచ్చినాయని చెప్పేసి మేము ఎక్కడ కూడా బాధపడలేదు. ఒకటి. రెండవ అంశం ఏంటంటే నిన్న 2024లో జరిగినటువంటి ఎన్నికలు వైసీపీ, టీడీపీ అనే వర్సెస్తో జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించినటువంటి శైలిని జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల ప్రభుత్వంలో ఆయన చేసినటువంటి ప్రజా వ్యతిరేక విధానాల వల్ల ప్రజలు బాగా విసికెత్తి ఈరోజు ఉన్నటువంటి పరిస్థితిలో ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు పోవాలి, తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు రావాలి కూటమి ప్రభుత్వం అనేదాన్ని ప్రజలు వాస్తవంగా ఎన్నుకున్నారు. కాబట్టే చిత్తూరులో అక్కడెక్కడో ఉన్నాయని ఇక్కడికి వస్తే ఆయన మళ్ళా ఎన్నికలకు ముందు 2 నెలలు 3 నెలలకు ముందు పార్టీ టికెట్ తీసుకున్న తర్వాత ఇవాళ 60,000 ఆయన పరిస్థితి సార్. మీరే అన్నారు చిత్తూరు ఎక్కడి నుంచో వచ్చాడు కాంట్రాక్టర్ ఆయన ఆర్ని శ్రీనివాస్. ఇప్పుడు తిరుపతి డెవలప్మెంట్ ఎలా ఉంది, అసలు జరుగుతుందా? మాకైతే ఆయన కనబడేదే కష్టంగా ఉంది అంటున్నారు, ప్రజలైతే మాకు కనబడట్లేదు అంటున్నారు. ఒక సిపిఎం పార్టీగా ఏ జడ్జి చేస్తారు మీరు ఆయన మీద ఎమ్మెల్యే? మేము సిపిఐ పార్టీగా మేము కూడా ఆయనతో పాటు పోటీ చేశాము. ఆర్ని శ్రీనివాసులు గారు ఇవాళ తిరుపతి శాసనసభ్యులు ఎమ్మెల్యేగా ఉన్నారు తప్ప తిరుపతి పట్టణంలో మొత్తం కూడా జీరో డెవలప్మెంట్. ఓకే. ఈరోజు తిరుపతికి 1,00,000 మంది ప్రతిరోజు 70 నుండి 1,00,000 మంది తిరుపతి యాత్రికులు వస్తూ ఉన్నారు. టీటీడీలో వచ్చేటువంటి ఆదాయంలో 10% తిరుపతి పట్టణానికి నిధుల్ని కేటాయించమని చెప్పేసి ఇవాళ సిపిఐ పార్టీగా స్టార్ 90 టీవీ ద్వారా కూడా అడుగుతున్నాం. మేము గతంలో అడుగున్నాం, ఇప్పుడు మీ టీవీ ద్వారా కూడా అడుగుతాం. ఖచ్చితంగా. ఎందుకు అడుగుతున్నాం అంటే తిరుపతి పట్టణంలో ఏడీ బిల్డింగ్ ఎక్కడుందండి? ఏడీ బిల్డింగ్ కావచ్చు, శ్రీనివాసం కావచ్చు, విష్ణు నివాసం కావచ్చు, ఆర్టీసీ బస్టాండ్ కావచ్చు, తిరుమల బస్టాండ్ కావచ్చు, లేకపోతే ఉండేటువంటి విద్యా సంస్థలు కావచ్చు, సిమ్స్ హాస్పిటల్ కావచ్చు, ఇవన్నీ కూడా డ్రైవర్ క్వార్టర్స్, 100 ఎకరాలు. దాదాపుగా తిరుపతి విస్తీర్ణంలో 50 నుండి 60% సంబంధించినటువంటి
ఆస్తులన్నీ కూడా ఇవాళ టీటీడీ హ్యాండ్ ఓవర్లో ఉంది. ఇక్కడ తిరుపతి రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి ప్రజలు, తిరుపతి పట్టణానికి 4 లక్షల మంది ప్రజలు ఉన్నారు. కానీ 70 నుండి 1,00,000 మంది రోజుకు తిరుపతి పట్టణాన్ని తాకుతూ ఉన్నారు, తిరుపతిలో దిగి వెళ్తూ ఉన్నారు. మరి ఈ తిరుపతి పట్టణానికి డెవలప్మెంట్ ఎక్కడి నుండి నిధులు తేవాలా? టీటీడీ తేవాలా? టీటీడీ నుండి 10% నిధులు తిరుపతి పట్టణం అభివృద్ధిగా ఉంటే వచ్చిపోయేటువంటి యాత్రికులు, లేకపోతే వచ్చేటువంటి ప్రపంచవ్యాప్తంగా వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా దీన్ని అభివృద్ధి అని చెప్తారు. ఈయన గెలిచినటువంటి 2 సంవత్సరాల కాలంలో కనీసం తిరుపతి పట్టణంలో డెవలప్మెంట్ అంటూ ఏది లేదు. అసలు ఎమ్మెల్యే ఉండాలని కూడా మేము అనుకోవడం లేదు. ఏదో మీతో అంటున్నటువంటి మాట కాదు. మాకేం ఆయన వ్యక్తిగతంగా మాకు అభిప్రాయ భేదాలు లేవు. మురికి వాళ్ళలో ఉన్నాయి. ఈరోజు స్మార్ట్ సిటీ దీనిపైన దాదాపుగా మనం 3వ ర్యాంకులో ఉన్నాం, 2వ ర్యాంకులో ఉన్నామని పత్రికల్లో ప్రకటించుకుంటున్నాం. మాతో కూడా రండి, స్మార్ట్ సిటీలోనే వార్డుల్లో ఎంతగా ఇదిగా ఉందో. 3వ వార్డులో శ్రీనివాస్ కళ్యాణ ముందర నుండి మీరు ఇంటర్వ్యూ తీసుకోండి. చెత్త బాగా పేరకపోయి నీళ్ళ నుండి దాదాపు 2 అడుగులు 3 అడుగుల పాటు ఉన్నది. ఆనాడు వైసీపీలో వేసినటువంటి రోడ్లే ఈవేళ రోడ్లు ఉన్నాయి. మరి మిగతా రోడ్లన్నీ కూడా ఉన్నాయి కదా, కనెక్టివ్ రోడ్లు, ఎందుకు చేయలేకపోతా ఉన్నారు? తిరుపతి పట్టణంలో ఉండేటువంటి ప్రజలకు తాగునీటి సమస్య ఎక్కడ పరిష్కారం చేస్తూ ఉన్నారు? ఈరోజు మేము ఇది చెప్తున్నాం, కపిల్ తీర్థంలో వచ్చేటువంటి వర్షపు నీరు దాదాపు మొత్తం అంతా కూడా చెరువులు పాలవుతూ ఉన్నది. ఇక్కడనే ఉండేటువంటి ఓటేరు చెరువు సంబంధించినటువంటి అవిలాల చెరువు సంబంధించినటువంటి నీళ్ళన్నీ కూడా రోడ్లు ఎమ్మెల్యేని అడిగారా ఈ విషయాల మీద? చెప్పాం చేద్దాం అని చెప్పేసి అని అంటున్నాడు. మేము చెప్పడం ఏంటంటే, ఈ చెరువులన్నీ కూడా, పాత చెరువులన్నీ కూడా, అవన్నీ కూడా ఇంకుడు వాటర్ సోర్సెస్ పెడితే కింద ఉండేటువంటి దాదాపు తిరుపతి పట్టణంలో 1,50,000 పైబడి ఇండ్లకు బోర్లు వేసుకున్నారు. అన్ని బోర్లు ఎండిపోతున్నాయి. ఈరోజు తాగునీటి సమస్య లేదు. వాటర్ ట్యాంక్ మున్సిపాలిటీ వాళ్ళు తోలితే తప్ప తాగేదానికి నీళ్ళు లేకుండా ఉన్నారు. ఏం చేస్తున్నాడు ఈ ఎమ్మెల్యే? కనీసం కాలనీల మీద పర్యవేక్షించేటువంటి పరిస్థితి కూడా లేదు. తిరుపతి పట్టణంలో ఆయన బిజినెస్, ఆయనకున్న వ్యాపార రీత్యా ఆయనకున్నటువంటి సౌలభ్యం కోసం ఆయన ఉన్నాడు తప్ప, ఈయన తిరుపతి పట్టణానికి ఎమ్మెల్యేగా పనికిరాడు అనేది మేము సిపిఐ పార్టీగా మీ స్టార్ టీవీ 9 ద్వారాగా చెప్తున్నాం. అది ఈ మాట అందరు చెప్తున్నారు సార్. దీన్ని ఇది ఇలాంటి పొజిషన్లో మీరు ఎందుకు అధిష్టానాన్ని దృష్టి తీసుకోబోట్లేదు? అంటే పవన్ కళ్యాణ్ దృష్టికో చంద్రబాబు నాయుడు దృష్టికో తీసుకెళ్ళి మా తిరుపతి అభివృద్ధి జరగట్లేదండి, దృష్టి పెట్టానని మీరు అడిగారా? ఆయన వచ్చినప్పుడు ఇప్పుడు మీరు ఒక అర్జీ ఇవ్వటం కానీ జరిగిందే? ఈరోజు ముఖ్యమంత్రులు ఏ ముఖ్యమంత్రి కావచ్చు సార్, మీరు ప్రధానమైనటువంటి అంశం అడుగుతున్నారు. అవును, పరిపాలన చేసేదానికి ముఖ్యమంత్రులు ఉన్నారు. ఎందుకన్నా అంటే చంద్రబాబు నాయుడికి తిరుపతికి మంచి కనెక్టివిటీ ఉంది. పరిపాలన చేసేదానికి ముఖ్యమంత్రులు ఉన్నారు. అది జగన్మోహన్ రెడ్డా, లేకపోతే ఇప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు గారా, రేపు లోకేష్ గారా, పవన్ కళ్యాణ్ గారు, ఎవరైనా కావచ్చు. ఈరోజు వచ్చేటువంటి ముఖ్యమంత్రులు ప్రజలు కనీసం 1-2 గంటలో, గతంలో అర్జీదారులు ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే రండి అని చెప్పేసి అని పిలిపిస్తారు. ముఖ్యమంత్రి వస్తున్నాడు అంటే వామపక్ష పార్టీలు తీసుకుపోయి జైల్లో పెడుతున్నారు. ముఖ్యమంత్రి వచ్చి హెలికాప్టర్లో దిగి వెళ్ళిపోయేంత వరకు వాళ్ళ పోలీస్ స్టేషన్లో పెడుతున్నారు. ఎందుకంటే నేరస్తులు కాదు కదా. అంటే మీరు అభివృద్ధి ప్రజా సమస్యలపైన లేవనెత్తామని, అందుకని ముందుగానే అలర్ట్ టైం జైలు తీసుకెళ్తున్నారు. ప్రజా సమస్యలపైన లేవనెత్తామని, ఇక్కడ లోకల్గా చేసేటువంటి తప్పుదావులన్నీ కూడా వాళ్ళ మెమరాండాల రూపంతో తెలియజేస్తామని చెప్పి, వాళ్ళకు ఉద్యోగ భద్రత కావచ్చు, లేదా కార్మికుల సమస్యలు పరిష్కారం చేయమని చెప్పి, మేమేమి 1000 మంది పోతామని చెప్పలేదు. మేము మొన్న అడిగాం, గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని 1996లో అక్కడ ఇంద్రజిత్ గుప్తా గారు మాకు ఏఐటీసీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పార్లమెంట్లో హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు మేము ఆ పథకాన్ని ప్రవేశపెట్టాం. కమ్యూనిస్టులు పెట్టింది అది గ్రామీణ ఉపాధి హామీ పథకం. కాంగ్రెస్ వాళ్ళు లేకపోతే వీరు ఇంకా ఉండేటువంటి బీజేపీ వాళ్ళు పెట్టింది కాదు. ఈరోజు ఆ పథకాన్ని పూర్తిగా డైవర్ట్ చేసి అది జీరాంజీ పథకం అనేటువంటి పథకం పెడుతున్నారని, దానికి కోడూరులో వచ్చి మన ముఖ్యమంత్రి గారు వచ్చి ప్రారంభోత్సవానికి వస్తున్నాడండి. మేము 5 మంది లెటర్ ఇస్తామంటే మమ్మల్ని పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు, మా కార్యకర్తలు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. డామినేట్ కాడ సంబంధించిన భూమి ఆక్రమణ జరుగుతూ ఉంది, దీనిపైన ముఖ్యమంత్రి గారు కలుస్తామంటే తీసుకుపోయి స్టేషన్లో కూర్చోబెట్టారు. అంటే ముఖ్యమంత్రి గారి దృష్టికి కానీ, లేకపోతే మంత్రుల దృష్టికి కానీ, ముఖ్యమంత్రి గారు దేవుడేరిక, మంత్రులతో కలిసేటువంటి పరిస్థితి లేదు. మీరు అడగండి. ప్రజా అభిప్రాయ సేకరణకు సంబంధించినటువంటి తిరుపతికి ఇన్ఛార్జి మన అనగాని సత్యప్రసాద్ గారు ఉన్నారు. ఆయన వస్తున్నాడు, వాళ్ళ టీడీపీకి సంబంధించి, వాళ్ళ జనసేనకు సంబంధించి వాళ్ళ కార్యకర్తల మీటింగ్ వేసుకొని వెళ్తున్నాడు తప్ప, మాకు సంబంధించినటువంటి ప్రజా అభిప్రాయానికి సంబంధించినటువంటిది ఎక్కడైనా 1-2 గంటలో 3 గంటలో ఒక అభిప్రాయ సేకరణకి ఏమన్నా మీటింగ్ పెడతాడా? లేదా ప్రజల్లోకి వచ్చేమన్నా ఈరోజు గ్రామ కమిటీలో లేదా ఇంకో కమిటీలు అంటున్నారు, అక్కడికి ఏమన్నా మంత్రి గారు వస్తూ ఉన్నారా?
లేదా తిరుపతి పట్టణంలో తిరిగినప్పుడు అర్జీలు స్వీకరించబడును అని చెప్పేసి అని పద్మావతి గెస్ట్ హౌస్లో ఉన్న గంట 2 గంటలు మీరు ఉన్నారా? అయితే కేంద్ర మంత్రులు కానీ రాష్ట్ర మంత్రులు కానీ ఎయిర్పోర్ట్ దిగినప్పటి నుండి గొయ్యం అని చెప్పేసి అని పోలీసు బందోబస్తుల్లో తీసుకెళ్లి తిరుమల తిరుపతి దర్శనం చేయించడం, ఇక్కడ మంచి స్టార్ హోటల్ వాడడం, స్టార్ హోటల్ నుండి తీసుకుపోయి ఎయిర్పోర్ట్లో ఎక్కిస్తున్నారు తప్ప ఆ స్టార్ హోటల్లో కూడా ఎవరు కలుస్తున్నారు మీతో? మీ రాజకీయ పార్టీ నాయకులు, మీ ఎమ్మెల్యేలు, మీకు సంబంధించినటువంటి ఎంపీటీసీలో జెడ్పీటీసీలో వాళ్ళు కలుస్తున్నారు. మరి వాళ్ళు వచ్చి మీకు ప్రజా సమస్యలు చెప్తారా? అధికారంలో ఉండేటువంటి వాళ్ళు పలానా కాలనీలో మురికివాడ ఉంది, దానికి రోడ్డు కావాలని ఎప్పుడన్నా అడుగుతున్నారా? ఎస్టీ కాలనీలకు సమస్య ఉందని చెప్పేసి అడుగుతున్నారా? ఈరోజు జిల్లాలో శ్మశాన వాటికలు లేవు ఎస్టీలకు. కోట్ల రూపాయలు ఎస్సీ ఎస్టీ ప్లాన్ నిధులకు సంబంధించినటువంటి కోట్ల రూపాయల నిధులు కలెక్టర్ ఆఫీసులో మురుగుతున్నాయని చెప్తున్నారు. ఆ నిధులను కూడా డైవర్ట్ చేసేటువంటి పరిస్థితి ఉంది. ఆ నిధులను కూడా ధనిక వర్గాలు అగ్రవర్ణాలకు సంబంధించిన బావుల కాడికి, వాళ్ళ చేనులకి, లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి శ్మశానానికి వాటికి సంబంధించినటువంటి రోడ్లు వేసుకుంటున్నారు తప్ప ఈరోజు ఎస్టీలకు ఎస్సీలకు సంబంధించినటువంటి సప్లాన్ నిధులు వాళ్ళకు వాడడం లేదు. ఈ రోజుకి కూడా అనేకమైనటువంటి గ్రామాలు ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి కాలనీలకు రోడ్లు లేనటువంటి పరిస్థితి, తాగునీటి పరిస్థితి, తాగేదానికి లేకుండా సత్యవేడి నియోజకవర్గం లాంటి వాళ్ళు, లేకపోతే శ్రీకాళహస్తిలో ఉండేటువంటి ఎస్టీలు కావచ్చు, లేకపోతే సూలూరుపేటలో ఉన్నటువంటి దళిత వాళ్ళు కావచ్చు, ఎక్కడ కూడా ఆ పరిస్థితి లేనటువంటి పరిస్థితిలో ఉంది. ఎలా ఉంది సార్ ఇప్పుడు గతం ఉన్నటువంటి ప్రభుత్వం వైసీపీ పాలన కానీ టీడీపీ పాలన 2 years కంప్లీట్ అయింది కాబట్టి ఎలా రెండిట్లో పోలిస్తే ఏది బెస్ట్ అనిపిస్తుంది మీకు? గత వైసీపీ ప్రభుత్వం అయినా తెలుగుదేశం ప్రభుత్వం అయినా పనులోడు కొట్టుకొని ఏ రాయైనా ఒకటే అంటారు. వాళ్ళ అధికారం ఉన్నప్పుడు వీళ్ళ పైన చెప్తున్నారు, వీళ్ళ అధికారం ఉన్నప్పుడు వాళ్ళ పైన చెప్తున్నారు. ఈరోజు రేణిగుంట ఎంఆర్ఓ ఆఫీస్ ఆనుకొని దాదాపు 14 ఎకరాలు పైబడి ఒక్కొక్క ఇల్లు 5 లక్షల రూపాయల లెక్కన అమ్ముకున్నారు. మేమేదో పేదోళ్ళు ఇల్లు కొట్టేయాలనే ఉద్దేశం కాదు. 5 లక్షల రూపాయల లెక్కన అమ్ముకునింది ఏ పార్టీ అమ్ముకునింది? గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అమ్ముకున్నారు. అక్కడ ఉన్నటువంటి అనాసాంపల్లి మున్రెడ్డి, పురుషోత్తరెడ్డి అనే వాళ్ళు ఇద్దరు దగ్గరుండి అనేటువంటి వాళ్ళు అమ్మారు. మాట్లాడితే వాళ్ళు మేము హైకోర్టు లాయర్లు, మీ పైన సూట్లు వేస్తాం, మీ పైన అది వేస్తాం ఇది వేస్తాం అని చెప్తున్నారు. మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ వచ్చిందే, తెలుగుదేశం పార్టీ వచ్చినప్పుడు ఎందుకు దానిపైన పరిశీలన చేయలేదు? ఆ ఇష్యూ ఎందుకు బయట తీసుకురాలేదు? మేము ఓపెన్గా జిల్లా కలెక్టర్ గారికి చెప్పాము, మంత్రి గారికి చెప్పాము, అనేకమైనటువంటి గత ప్రభుత్వంలో ఎక్కడెక్కడ భూముల ఆక్రమణ జరిగినా దాన్ని పరిశీలించానంటే మేము చెప్పిన తర్వాత వాళ్ళు బాగా పరిష్కారాలు చేసుకున్నారు తప్ప ప్రజల సమస్యలు చేసేటువంటి పరిస్థితి లేదు. కలెక్టర్ గారు సార్ ఇప్పుడు ఎట్లా వెంకటేష్ గారు ఎలా ఉన్నారు, మీ పార్టీ పరంగా కానీ పేదల పట్ల ఆయన ఎలా పనిచేస్తున్నారు? అంటే కేవలం ఆయన ఈ ధనిక వర్గం అంటే ఇండస్ట్రీ పరంగా ఎక్కువగా ఆయన శ్రద్ధ చూపిస్తున్నారు డెవలప్ చేయాలనే ఉద్దేశంతోనే. అదే క్రమంలో ఈక్వల్గా పేదలకు కూడా న్యాయం చేస్తున్నారా? మీ కారి నుంచి వెళ్ళినటువంటి అర్జీలకి ఆయన స్పందిస్తున్నాడా? వాస్తవంగా జిల్లా కలెక్టర్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే జిల్లా కలెక్టర్ స్థాయిలో ఆయన చేయగలిగినవన్నీ చేస్తూ ఉన్నాడు. జిల్లా కలెక్టర్ స్థాయిలో కిందికి పంపిస్తున్నాడు, కింద అధికారులంతా ఫైల్ పక్కన పెడతా ఉన్నారు. మాట్లాడితే ఆ గ్రీవెన్స్లో ఎవరైతే ఇచ్చినారో వాళ్ళు పిలిపించి మీరు ఇది 7 రోజుల లోపల క్లియర్ చేయాలా, ఈ 7 రోజుల లోపల ఏదో జిల్లా కలెక్టర్ గారు జిల్లా కలెక్టర్ ఆఫీసులో ఇచ్చినట్టు గ్రీవెన్స్లో చెప్పలా, జిల్లా ఎస్పీ గారికి ఇచ్చిన దాన్ని కూడా ఎక్కడైనా సరే వాళ్ళు ప్రభుత్వం పైన అధికారులు బాగున్నారు, కింద ప్రక్షాళన సక్రమంగా లేదు. రెవెన్యూ స్థాయిలో ఎంఆర్ఓ కానీ ఆర్డీఓలు కానీ సక్రమైన పద్ధతిలో కోఆర్డినేషన్ లేదు. కలెక్టర్ గారు వెంటనే ఫోన్ చేసి ఏ పేదోడు పోని, ఏ మహిళ పోని, ఎవరైనా గ్రీవెన్స్లో అర్జీ తీసుకోమని, ఆయన గ్రీవెన్స్లోనే అర్జీ కాదు పర్సనల్గా కూడా ఫోన్లు చేసి మీతో కలవాలి సార్ అంటే నేరుగా వచ్చి తీసుకొని అర్జీ స్వీకరిస్తున్నాడు. దాని కింద స్థాయికి ఎంఆర్ఓ దగ్గరికి పోయినప్పుడు ఎంఆర్ఓలు నానబెడుతున్నారు. ఎందుకంటే గ్రామీణ స్థాయిలో నేనేమంటున్నా అంటే మన జిల్లా కలెక్టర్ గారికి ఒక్క ఇష్యూ పైన పదే ఇష్యూ వచ్చేటప్పుడు దానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించండి, ప్రత్యేక అధికారిని నియమించి అధికారిని పరిశీలించండి. ఇప్పుడు మనకు మంగళం దగ్గర పద్మాకర్ అనే అతను ఉన్నాడు. ఈ పద్మాకర్ గారు నాకు తెలిసి 8 సంవత్సరాలు 9-10 సంవత్సరాలుగా జిల్లా కలెక్టర్ గారికి అర్జీ ఇస్తూనే ఉన్నాడు, ఆర్డీఓ గారికి అర్జీ ఇస్తూనే ఉన్నాడు. ఈవెన్ ఆర్డీఓ గారు ఆ ల్యాండ్కి సంబంధించినటువంటిది 4-0 సంతకాలు పెట్టి ఎదుటోళ్ళకి ఇచ్చినారయ్యా అంటే కూడా మేము మా సంతకం ఇది కాదని ఆర్డీఓ రెవెన్యూ వాళ్ళు ఇచ్చినా కూడా వారిపైన కేసు కట్టలేకపోతున్నారు. ఎందుకు కట్టలేకపోతున్నారు?
మళ్ళా పోయి ఆడ కలెక్టర్ గారికి ఇవ్వడం, మళ్ళీ అదే ఆర్డీఓకి మళ్ళీ లెటర్ పంపిస్తున్నారు. అంటే ఎక్కడ మళ్ళీ అదే సార్ నేనేమంటున్నానంటే ఈ ఇష్యూస్ని పదే పదే ఈరోజు మీరు కలెక్టర్ గారి స్పందన కార్యక్రమం ప్రభుత్వం పెట్టిందండి. అవును, ప్రతి ఎక్కడైనా చూడండి, అది ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, ఆర్డీఓ ఆఫీస్ కానీ, పోలీస్ స్టేషన్ కానీ, ఎస్పీ ఆఫీస్ కానీ, కలెక్టర్ ఆఫీస్ కానీ వేల అర్జీలు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? మీరు పరిష్కారం చేసేటువంటి మార్గంలో కింద స్థాయిలో పరిష్కారం అయితే రెండో వారంలో మళ్ళా వాడు 60 రూపాయలు, 70 రూపాయలు, 80 కిలోమీటర్లు, 90 కిలోమీటర్లు ఒక ఛార్జ్ పెట్టుకొని బస్సులో వచ్చి ఎందుకు మళ్ళీ మీకు అర్జీ ఇస్తున్నారు? దాన్ని కలెక్టర్ గారు పరిశీలించాలి. కలెక్టర్ గారి వరకు పైన ఉన్నటువంటి వాళ్ళు సంతకాలు పెట్టి పంపిస్తున్నారు, కింద పనులు కావడం లేదు, కింద సమస్య పరిష్కారం కావడం లేదు. అక్కడ కింద ఎందుకు కాలేదంటే అనేకమైన రాజకీయ ఒత్తిళ్ళు. ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీ రాజకీయ ఒత్తిళ్ళు చేసేటువంటి పరిస్థితుల్లో కింద ఉన్నటువంటి సమస్య. ఇక్కడనే మన పుల్లంపేట మండలంలో దాదాపు రాజశేఖర రెడ్డి గారు ఉండేటప్పుడు ఎస్టీలు 24 కుటుంబాలు ఉన్నాయి. ఇక్కడ ఎస్టీలు 70 ఎకరాల భూమి వాళ్ళకి కేటాయించమని సబ్ డివిజన్ చేశారు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయి ఎన్ని రోజులు అవుతుంది? ఎన్ని అర్జీలు ఇచ్చారు? ఎంతమందికి? ఈ రోజుకి కూడా పరిష్కారం కాలేదు. ఈ రోజుకి అగ్రవర్ణాలు పుల్లంపేట గ్రామంలో సంబంధించినటువంటి నైట్ బోర్లు వేస్తున్నారు. ఆర్డీఓ గారికి వచ్చి కలిసాం, కలెక్టర్ గారికి కలిసాం, ఎంఆర్ఓ గారు చెప్పారు. మళ్ళీ యథా ప్రకారం అర్జీ అక్కడ దొంగ దగ్గరికి పోతుంది అర్జీ. కానీ నేనేమంటున్నాం అంటే 14 సంవత్సరాల ఇష్యూ పరిష్కారం కానటువంటి ఇష్యూని సపరేట్ మీ కలెక్టర్ ఆఫీసులో సబ్ కలెక్టర్లు ఉన్నారు, లేకపోతే ఇంకా ఎంఆర్ఓ స్థాయిలో ఉండేటువంటి సబ్ కలెక్టర్లు కూడా చాలామంది ఉన్నారు. అక్కడ ఉండేటువంటి డివిజన్ అధికారిని ఒక అధికారిని వాళ్ళకి ఎండాచ్ చేసి ఒక స్పెషల్ ఆఫీసర్ని పుల్లంపేట మండలానికి పంపించి ఆ భూ పరిష్కారం మీద పోయి చూసేసి రండి అనేసి వాళ్ళకి పట్టాలు ఎందుకు ఇలాకపోతా ఉన్నారు? మేమే చెప్పాము, పరిష్కారం కావడం లేదు. ఓకే ఓకే ఆయన అంటే అనేక సమస్యల మీద దృష్టి పెట్టలేని పరిస్థితి కూడా ఉండొచ్చు. కింద అధికారుల మీద డిపెండ్ అవటం, వాళ్ళు ఏంటంటే రాజకీయ ఒత్తిళ్లకు గురై చేయకుండా పక్కన పెట్టడం జరుగుతుంది అనుకుంటున్నాం. మేము జిల్లా కలెక్టర్ గారిని అభినందన తెలియజేస్తా ఉన్నాం. ఆయన పరిపాలన వచ్చినప్పటి నుండి రెస్పెక్ట్గా, ఆయన పరిపాలన రెస్పెక్ట్ లేకపోతే ఆయన సక్రమైన పద్ధతిలో చేయకుండా పోయింటే ఈవేళ చెట్టుపల్లి భూమిలో సంబంధించినటువంటి 22,500 నుండి 3,000 మందికి 2 సెంట్లు ప్రభుత్వం 1.5 సెంట్ ఇస్తానంటే ఆయన స్వయాన నేరుగా సీఎం గారు పేసిక్లో కూర్చొని అయ్యా 2 సెంట్లు ఇవ్వాలి, వాళ్ళు ప్రతి 2 సెంట్లు కొనుక్కుంటారని చెప్పారు. దానికి సంబంధించినటువంటి దాదాపుగా 3,000 కుటుంబాలు ఈవేళ ఆనంద ఉత్సవాల్లో ఉన్నారు. వాళ్ళకి అందరికి కూడా రిజిస్ట్రేషన్ మళ్ళా చేయాలంటే రిజిస్ట్రేషన్ 0% రిజిస్ట్రేషన్ పెట్టి సబ్ రిజిస్టర్లో మీటింగ్ వేసి రేణిగుంట, రూరల్, తిరుపతి అన్ని రిజిస్టర్లతో మాట్లాడి ఈవేళ 3,000 మందికి 2 సెంట్ల లెక్కన ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసినటువంటి ఘనత దాన్ని తగ్గింది ఎవరంటే ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర గారు. ఆయన చేస్తున్నాడు. మేము ఎక్కడ కూడా పొరపాటు చెప్పలా. కింద స్థాయిలో వర్క్ జరగడం లేదు. కింద రెవెన్యూ, విఆర్ఓ స్థాయి, ఎంఆర్ఓ స్థాయిలో ఉండేటువంటి వారి దగ్గర నుండి పొలిటికల్ రాజకీయ ఒత్తిళ్లు చేసేదాని వలన అక్కడ పనులు ఆగిపోతూ ఉన్నాయి. దీన్ని అధిగమించడానికి కలెక్టర్ గారు కూడా ఒక స్పెషల్ ఆఫీసర్ని, ఒక ఎంఆర్ఓ ఉన్నాడో ఎంఆర్ఓ ఎందుకు పదే చేయలేదని ఆయన పైన యాక్షన్ తీసుకోవడం కావచ్చు, లేదా ఒక స్పెషల్ ఆఫీసర్ని ఎండాచ్ చేసి ఈ అర్జీ పదే వస్తుంది, మీరు ఒకతోడు తిరగరాయండి. కలెక్టర్ ఆఫీస్కి వచ్చే అర్జీ కావచ్చు, లేకపోతే ఎస్పీ గారి దగ్గరికి వచ్చే అర్జీలు కావచ్చు, వచ్చిన అర్జీయే పదే వస్తూ ఉన్నాయి. దాని మీద ప్రత్యేకమైనటువంటి అధికారిని నియమించండి అని చెప్తున్నాం. మేము కలెక్టర్ గారు పనిచేయలేదని కానీ, కలెక్టర్ గారు ఏదన్నా, ఎందుకంటే శ్రీ సిటీలు అనేకమైనటువంటిది ఇచ్చారు, రేణుగుంట దగ్గర అనేకమైనటువంటి ఫ్యాక్టరీలు తెచ్చారు. దాంట్లో ఆయనకు అభినందన తెలియజేస్తాను. రోడ్డు సంబంధించినటువంటి ప్రభుత్వం చెప్పే రోడ్లకు అంతటి కూడా భూ సేకరణ చేసి దాని భూములు ఇస్తా ఉన్నారు. ఫ్యాక్టరీలకు సంబంధించి భూ సేకరణ చేస్తూ ఉన్నారు. దాంట్లో ఎక్కడ కూడా నేను చెప్పడం లేదు. సార్, ఇప్పుడు 2029లో మీరు మళ్ళీ పోటీ చేస్తారా? చేస్తే సిపిఐ పార్టీ నుంచే పోటీ చేస్తారా? మేము 2029లో కానీ లేకపోతే 2034లో కానీ మేము బతుకున్నాళ్ళు సిపిఐ పార్టీ, భారత కమ్యూనిస్ట్ పార్టీ, సిపిఐ రాష్ట్ర పార్టీ ఆదేశాలు ఇస్తే, ఎందుకంటే ఎమ్మెల్యేగా మా పార్టీ క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ, ఎవరంతటి వాళ్ళు పోయి నామినేషన్ ఫారాలు వేసి మళ్ళా వాళ్ళు వచ్చి మధ్యస్థాలు చేసుకొని ఆ మధ్యస్థలో వాళ్ళకి 2 లక్షలు వీళ్ళకి 2 లక్షలు ఇచ్చి విత్డ్రా చేసేటువంటి పార్టీ కాదు మాది. మా రాష్ట్ర పార్టీ ఆదేశాలు ఇస్తే ఎప్పుడు చేయమన్నా చేయడానికి మా పార్టీ నేను సిద్ధంగా ఉన్నాను. ఒక ఈ భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా కార్యదర్శిగా తిరుపతి ఇక్కడ జరుగుతున్నటువంటి అవినీతి పైన కానీ, లేదంటే అధికారుల యొక్క నిర్లక్ష్య ధోరణి మీద కానీ మీరు ప్రజలకు ఎటువంటి సందేశం ఇస్తారు? చివరిగా ఒక సందేశం.
ఈరోజు తిరుపతి పట్టణంలో జరుగుతున్నటువంటి ప్రధానమైనటువంటి భూ కబ్జాలు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. ఈ భూ కబ్జాలకు సంబంధించినటువంటిది జిల్లా కలెక్టర్ గారిని కూడా కలిసాం. ఈ భూ కబ్జాలని అరికట్టమని చెప్పేసి మనం చెప్తా ఉన్నాం. ఎవరు ఖాళీగా ఏ ప్లాట్ పెట్టుకున్నారో ఎప్పుడు వాళ్ళకి మాయమైపోతుందో అర్థం కానటువంటి పరిస్థితి ఈవేళ తిరుపతి పట్టణం ఉంది. దీనికి సంబంధించిన భూ కబ్జాదారులు అరికట్టాలని, అదేవిధంగా ఈ వాటర్ సోర్సెస్ సంబంధించి తాగునీటి సమస్యకు ఎక్కడైతే తిరుపతిలో కుంటలు ఉన్నాయో ఆ కుంటలన్నీ కూడా సక్రమైన పద్ధతిలో పెట్టి దాన్ని కంచేసి నీళ్లు స్టోరేజ్ దింపాలని చెప్పేసి తిరుపతి పట్టణంలో దాదాపుగా ఈ రోజుకి కూడా 70% ఉన్నటువంటి ఇళ్లకు ఇంటి పట్టాలు లేవు. ఓ పక్క అనగానే సత్యప్రసాద్ రెవెన్యూ మినిస్టర్ గారు చెప్తా ఉన్నారు, మేమంతా గ్రామ కంటాలు రూపాయికి రిజిస్ట్రేషన్ చేస్తాం, ఉచితంగా రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని ఈ ఉన్నటువంటి మంత్రివర్గాన్ని కూడా అడుగుతూ ఉన్నాం. ఈవేళ తిరుపతి పట్టణంలో 70% లేనటువంటి పట్టాలని మంజూరు చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రౌడీజం అంచగొట్టాలని చెప్పేసి ఈవేళ తాగునీటి సమస్య పరిష్కారం చేయాలని చెప్పేసి అధిక ధరలు తగ్గించాలని చెప్పేసి ధరలతో పాటు ఈవేళ యువకులకు ప్రభుత్వం నిరుద్యోగ వృత్తి కల్పిస్తామని, ఉద్యోగం వేయలేకపోతే ఉద్యోగం కల్పిస్తాం, మేము 3,000 రూపాయలు డబ్బులు ఇస్తామని చెప్పారు. ఈ రోజుకి 2 సంవత్సరాల కాలం పూర్తి అవుతుంది. యువకులంతా రోడ్లపైన అనేకమైనటువంటి చెడు అలవాట్లకు బానిసలైపోయి రకరకాల పద్ధతులు చెడిపోతూ ఉన్నారు. వీటన్నిటిపైన మహిళలపైన అత్యాచారానికి సంబంధించినటువంటి అంశం పైన వీటన్నిటిపైన ఆగస్టు 6వ తారీఖు రేపటి నుండి ఆగస్టు 15వ తేదీ వరకు భారతదేశ వ్యాప్తంగా ఈ సమస్యలపైన పాదయాత్రలు నిర్వహిస్తూ ఉన్నాం. ప్రజా సమస్యలపైన దృష్టి తీసుకెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి మేము వాళ్ళ దగ్గర నుండి అర్జీలు తీసుకొని వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా గ్రామాల్లో ఉండేటువంటి సమస్యలన్నీ కూడా తీసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి మేము అందజేసి ఆ సమస్య పరిష్కారం చేయడానికి ఈ కార్యక్రమం మీరు చేస్తున్నారు లేదా మీ పార్టీ ఆదేశాల ప్రకారం? మా పార్టీ, రాష్ట్ర పార్టీ, జాతీయ పార్టీ ఆగస్టు 6వ తారీఖు నుండి ఆగస్టు 15 వరకు ప్రజల సమస్యల పైన పరిష్కారానికి, ప్రజల మార్పు కోసం సిపిఐ పాదయాత్ర పెడతా ఉన్నాం. ప్రజల మార్పు కోసం సిపిఐ పాదయాత్ర పెడతా ఉన్నాం. ప్రజా సమస్యలను సహకరించుకుంటాం. ఆగస్టు 17వ తారీఖు నుండి ఈ సమస్యల పైన ఆగస్టు 28 వరకు ఆర్డీఓ కార్యాలయాలు, ఎంఆర్ఓ కార్యాలయాలు, కలెక్టర్ కార్యాలయాల దగ్గర ఆందోళన కార్యక్రమం పెడతాం. అంతిమంగా సెప్టెంబర్ 1వ తారీఖున చలో ఢిల్లీ కార్యక్రమానికి దాదాపు ఈ దేశం నుండి, మన రాష్ట్రం నుండి, దేశం నుండి 2 లక్షల మంది జంతర్ మంతర్ దగ్గర పెద్ద ఎత్తున నిరసన ఆందోళన కార్యక్రమం నిర్వహించుకుపోతా ఉన్నాం. దానికి కావాల్సిన ట్రైన్ ఏర్పాట్లు, ట్రైన్ టికెట్స్ అన్నీ కూడా ఇప్పటికే బుక్ అయిపోయినాయి. సెప్టెంబర్ 1వ తారీఖున చలో ఢిల్లీ కార్యక్రమాన్ని పెట్టి సెప్టెంబర్ 1వ తారీఖున జంతర్ మంతరం దగ్గర పెద్ద ఎత్తున ప్రజానీకం ప్రజల సమస్యలపైన, ప్రజలు ఆందోళన చెందుతున్నటువంటి సమస్యలపైన కేంద్ర ప్రభుత్వాన్ని కనువిప్పే విధంగా, కేంద్ర ప్రభుత్వం మెడలు ఉంచే విధంగా ఈ పోరాటాన్ని తీసుకొని పోతున్నామని చెప్పేసి తెలియజేస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ. మంచి మాకు సమాచారం ఇచ్చారు. తిరుపతి జిల్లాలో మీరు నిష్పక్షపాతంగా ఇప్పుడు జరుగుతున్నటువంటిది జరిగిన అన్నీ కూడా మీరు చెప్పారు. మా ఛానల్ ద్వారా ప్రజలకి మీరు వ్యక్తం చేయడం చాలా థ్యాంక్ యూ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఇది ఈరోజు మన ఇంట్రోలో భారత కమ్యూనిస్టు పార్టీకి తిరుపతి జిల్లా కార్యదర్శి తెలియజేసినటువంటి అంశం. ఆయన పార్టీలో చేరినప్పటి నుంచి ఈ 30 సంవత్సరాల కాలంలో తిరుపతిలో జరుగుతున్న అవినీతి, భూ పోరాటాల మీద ఆయన నిష్పక్షపాతంగా పోరాడాడు. ఇప్పుడు కూడా ఆయన ప్రజెంట్ ఎమ్మెల్యే చేస్తున్నటువంటి అభివృద్ధి ఎక్కడ కనిపించడం లేదని నిష్పక్షపాతంగా చెప్తున్నటువంటి ధోరణి. మురళి అంటేనే ముక్కుసూటి మనిషి అన్నదానికి ఈ ఇంటర్వ్యూ ఒక నిదర్శనంగా ఉంటుందని మీకు తెలియజేసుకుంటున్నాం. స్టార్ 9 టీవీ మీ భూషణ్ రెడ్డి, కెమెరామ్యాన్ తేజతో మీ భూషణ్ రెడ్డిని, స్టార్ 9 టీవీ తిరుపతి జిల్లా.